2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ అధికారంలోకి వచ్చి మోసం చేసిన రేవంత్ రెడ్డి సర్కార్పై నిరుద్యోగులు తిరుగుబాటు పట్టారు. 20,000 పోలీసు ఉద్యోగాలు ఖాళీగా ఉంటే కేవలం 5,000 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడాన్ని తప్పుపట్టారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా దిల్సుఖ్ నగర్లో నిరుద్యోగులు ర్యాలీ చేపట్టారు. 5,000 పోలీసు ఉద్యోగాలు కాదు 20,000 ఉద్యోగాలు వేయాలంటూ ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరుద్యోగులను నిండా ముంచిన కాంగ్రెస్ సర్కార్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్తున్న నిరుద్యోగులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు నిరుద్యోగులకు మధ్య వాగ్వాదం జరగడంతో నిరుద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. మీరు ఒర్లినా పొర్లుడు దండాలు వేచినా మీరు ఎండ్రిని దాగి బాయిలో దుంకినా ఇవన్నీ చూడన్నా, దేశంలో ఎక్కడైనా కూడా ఒక ముఖ్యమంత్రి గౌరవప్రదమైనటువంటి ఒక సీట్ లో ఉన్నాడు. నిరుద్యోగులు సచ్చిన ఎండ్రింగ్ తాగి బాయిలో దూకినా నాకు సంబంధం లేదు, నేను నా మొండి దగ్గరే చేస్తా, నేను 5,000 ఇస్తా, మీరు సావండి రా అంటున్నాడు. ఇంత ఘోరమైనటువంటి మాట ఎక్కడైనా ఉందా అంటే ఇప్పుడు దీనివల్ల మేము ఏమనుకోవాలి? ఈ యొక్క రాష్ట్రం వదిలిపెట్టి ఎక్కడ పారిపోవాలా? మరి మేము ఎక్కడ బతకాలి ఇప్పుడు? అంటే మేము నమ్ముకున్నాం దీన్నే ఎస్ఆన్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ చదువుకుంటాం, మంచిగా మేము మంచి మార్క్స్ తెచ్చుకుని జాబ్ తెచ్చుకున్నాం అనుకున్నాం. కానీ ఇలా ఏం జరుగుతుందంటే ఈ ఒక్క పోస్ట్ కూడా మాకు రాదన్న మా బాధ మళ్ళీ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఫైనాన్షియల్ అప్రూవల్ మాత్రం జరిగింది, నోటిఫికేషన్ రాలేదు కాబట్టి దీన్ని బ్యాక్ తీసుకోమంటే మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తం మొత్తం కూడా ఎక్కడక్కడ మేము మొత్తం కూడా ప్రతి రోడ్డుని, ప్రతి నేషనల్ హైవే కావచ్చు, గల్లీ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, మొత్తం కూడా మేము బ్లాక్ చేస్తాము. తప్పకుండా ఇది బహిరంగంగా మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. జై తెలంగాణ. రేవంత్ రెడ్డి గారు ఎందుకు మమ్మల్ని ఇంత అరగోస పెడుతుర్రు? ఇన్ని రోజులు మోసాలు చేసి కాలాపనాలు చేస్తున్నారు. ఒక్కొక్కరు పైసలు లేక, తిండి లేక, గద్దె లేక ఆశతో ఈడికి వస్తే మేము అగో ఇస్తున్నాం అంటే అందరు ఉద్యోగాలు చేసే కూడా ఉద్యోగాలు మానేసి ఇక్కడ వచ్చి ప్రిపేర్ అవుతున్నాం. గత 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఒక నోటిఫికేషన్ లేదు, ఏం లేదు. మా పరిస్థితి ఏంది? మేము ఇంటికి అడపోయి ఏం చెప్పుకోవాలి? మా బాధలు ఎవరు వింటారు? ఎంత చెప్పినా నీకు రాదు బాయ్, నువ్వు చదువుకోవట్లేవు అంటే ఈ పోస్టులే రాలేటప్పుడు మాకు ఎట్లా ఉద్యోగాలు వస్తాయి? మాకేమొస్తాయి? మొత్తం మీదే రాజ్యాలు నడుస్తుంది అంటే మాకు ఏడా నోటిఫికేషన్ వస్తాయి. రేషన్ బియ్యంలో రాయలు ఉన్నాయి, అవి కూడా తిని బతుకుదామంటే అవి కూడా మంచిగా ఇస్తలేడు. ఇంత దరిద్రం పాలన. 20,000 ఉద్యోగాల నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి. ఈ 5,000 నోటిఫికేషన్ విత్డ్రాల్ చేసుకుని 20,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వకపోతే రాష్ట్రం మాత్రం అగ్నిగుండం అయిపోతుంది. ప్రధాన డిమాండ్ ఏం లేదన్నా, ఈ రోజు నిన్న జరిగిన రైతు భరోసా సభలో తెలంగాణలో నిరుద్యోగులు దిల్సుఖ్ నగర్ లో ధర్నాలు చేస్తున్న వాళ్ళని మీరు ధర్నాలు పెట్టినా, పొర్లు దండాలు పెట్టినా, ఎండ్రిని దాగి చచ్చినా కూడా నేను అన్నాడు. అంటే ఆ రోజు 30 లక్షలు ఇంటూ 3 ఓట్లేస్తే 90 లక్షల మంది ఓట్లేస్తే 90 సీట్లు వస్తున్న రేవంత్ రెడ్డి గారు ఈ రోజు నిరుద్యోగ సభలో నిరుద్యోగులను పట్టుకొని ఎండ్రిని దాగి తావన్నాడు. మరి ఆ ఎండ్రిని తాగడానికి కూడా దిల్సుఖ్ నగర్ లోని పోలీసు అభ్యర్థులకు డబ్బులు లేవు. నువ్వేమన్నా ఏదైనా ఒక స్కీమ్ పెట్టి, నువ్వు తెలుసు కదా ఏదో స్కీమ్ పెట్టడం, నిరుద్యోగ యువ అలాంటి ఏదైనా పథకాలు ఇచ్చి ఎండ్రిని వికాసం అని పెట్టు. నిరుద్యోగులకు ఎండ్రిని కొని చదువుతావు. అసలు నీకు సిగ్గుందా? తెలంగాణలో నిరుద్యోగులు పట్టుకొని ఎండ్రిని తాగుతామంటావా? నీకు ఒక కొడుకులుంటే నువ్వు అట్నే అంటావా? తెలంగాణలో కొడుకులను పట్టుకొని మేమేం అడిగినావు? నువ్వు ఇస్తాన 19,000 ఉద్యోగాలు మేము అడిగినావు. అంతే తప్ప నిరుద్యోగులను ఎండ్రిని తాగని నువ్వు అంటావు. ఎండ్రిని ఎక్కడ కొనుక్కోవాలి అంటే తెలంగాణ ఆత్మ 1200 మంది ఆత్మ బలిదానాలు తెచ్చుకొని తెలంగాణలో మేము ఎండ్రిని తాగి తాగడానికి మేము వచ్చింది. మేము ఏ ఉద్దేశంతో నువ్వు తెలంగాణ విద్యార్థులను రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి. దేశ చరిత్రలో ఎక్కడైనా పోలీస్ స్టేషన్ లో కాకుండా బయట కంప్లీట్ ఇచ్చినట్టు ఉన్నదా? ఎందుకు ముందు